బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఈదురుగాలులు మరొకసారి విరుచుకుపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు అధికారులు. తీవ్ర వాయుగుండం తీరం దాటే టైంలో ఫ్లాష్ ఫ్లడ్స్ ముంచెత్తే ప్రమాదం ఉంది. నాగావళి, వంశధార నదులకు ఆకస్మిక వరదల భయం పొంచి ఉంది. ఇప్పటికే కూలిపోయిన చెట్లను తొలగిస్తున్నారు. దెబ్బతిన్న విద్యుత్ పోల్స్ ని పునరుద్ధరిస్తున్నారు. వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు తెల్లవారుజామున దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో గోపాల్పూర్, పరదీప్ పోర్ట్లకు సమీపంలో తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోనూ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఉత్తర తీరం వెంబడి 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీస్తాయని, ఎలాంటి ప్రయాణాలు చేయొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీవ్ర వాయుగుండం, గాలివాన హెచ్చరికలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర వైపు దూసుకుని వస్తుంది. దీని ప్రభావంతో ఇప్పటికే బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ నగరంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురుగాలుల ప్రభావంతో ఎక్కడికక్కడ భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. చెట్లు కొమ్మలు విరిగిపడుతున్నాయి. రహదారులపైన చెట్లు విరిగిపడడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొని ఉంది. ఒకవైపు బలమైన ఈదురుగాలుల కారణంగా ఎప్పుడు ఎక్కడ ఏ చెట్లు విరిగిపడతాయో తెలియక వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. ప్రస్తుతం నేను సత్యం జంక్షన్లో ఉన్నాను. నగరం నడిఒడ్డున ఉన్న ఈ రహదారి మార్గం కూడా రోజు వందల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. ప్రస్తుతం ఈ మార్గం అంతా కూడా చెట్లు కొమ్మలు విరిగిపడుతున్నాయి. చెట్లు కూడా విరిగిపడుతున్నాయి. అనేక చోట్ల ఎలక్ట్రికల్ పోల్స్ దెబ్బతినే పరిస్థితి ఉంది. తీరానికి సమీపించే కొద్దీ కూడా దాని తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కళింగపట్నానికి సమీపంగా ఈ వాయుగుండం వస్తుంది. అది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూనే ఈ రోజు రాత్రికి ఒడిశా దగ్గర తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీవ్ర వాయుగుండం తీరానికి సమీపించే కొద్దీ కూడా దాని తీవ్రత పెరిగే అవకాశం ఉంది. గాలుల ఉధృతి రెట్టింపయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండమని యంత్రాంగం సూచనలు జారీ చేసింది. ప్రధానంగా హోర్డింగ్స్ కావచ్చు, లేకపోతే చెట్లు కానీ అటువంటివి ఉన్న చోట జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రస్తుతం దసరా వేడుకలు జరుగుతున్న కారణంగా మండపాలు ఏవైతే ఉంటాయో, అమ్మవారి మండపాలు దగ్గర గుమికూడి ఉండవద్దు. ఎక్కువ మంది ఒకే చోట గుమికూడి ఉంటే ఇబ్బందులు తలెత్తుతాయి, అవి కూలిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరికలు ఉన్నాయి. ప్రస్తుతం మన దగ్గర విజువల్స్ లో చూస్తున్నాం. ఇంత పెద్ద చెట్టు ఇది మొత్తం వేళ్లతో సహా బయటకు వచ్చేసింది. ఒకటి వేళ్లతో కూలిపోతున్న పరిస్థితి ఉంది. అనేక చోట్ల చెట్లు విరిగిపడి వాహనాలపై పడుతున్నాయి. ఓవరాల్ గా తీవ్ర వాయుగుండ ప్రభావం అయితే ఉత్తరాంధ్ర మీద చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం అన్ని పోర్టుల్లోనూ కూడా 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలను కొనసాగిస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలోనే ఈ తీవ్ర వాయుగుండం కొనసాగుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. అది తీరానికి సమీపించే కొద్దీ కూడా దాని తీవ్రత రెట్టింపు అవుతుంది. గాలుల ఉధృతి కూడా పెరుగుతుంది. ప్రస్తుతం నగరం అంతటా కూడా ఇదే వాతావరణం. ఎక్కడికక్కడ చెట్లు పడిపోయి ఒక విధంగా తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. పండుగ నేపథ్యంలో ప్రయాణికులు కావచ్చు, లేకపోతే ప్రజలు కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్నారు. ఇదంతా కూడా రాకపోకలు సాగించే సమయంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా ప్రజలతో పాటుగా రైతులు, అలాగే మత్స్యకారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండమనే హెచ్చరికలు అయితే జారీగా అయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా హోర్డింగ్స్ కావచ్చు, లేకపోతే చెట్ల క్రింద ఎవరు కూడా నిలబడవద్దు. మరో 2 రోజుల పాటు గాలుల ఉధృతి కొనసాగబోతోంది. ప్రస్తుతం తీరానికి అవతల, తీరం వెలుపల కూడా బలమైన ఈదురుగాలులు ఇస్తున్న కారణంగా చెట్లతో పాటు హోర్డింగ్స్ పడిపోయే ప్రమాదం ఉంది.